అందరికీ నమస్కారం. 22 జూన్ 2025 పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. మాసం జ్యేష్ఠ మాసం. పక్షం కృష్ణపక్షం. వారం ఆదివారం. తిథి ద్వాదశి రాత్రి 1:21 వరకు ఉంటుంది. ఆ తరువాత త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం భరణి సాయంత్రం 7:47 వరకు ఉంటుంది. యోగం ఈరోజు సుకర్మయోగం సాయంత్రం 4:57 వరకు ఉంటుంది. ఆ తరువాత ధృతియోగం ప్రారంభమవుతుంది. కరణం కౌలవ మధ్యాహ్నం 2:54 వరకు. ఆ తరువాత తైతుల రాత్రి 1:21 వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు మేషం నుంచి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. నేటి శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:40 వరకు. అమృతకాలం సాయంత్రం 5:50 నుంచి 7:30 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6 గంటల నుండి 6:50 వరకు. సూర్యోదయ సమయం ఉదయం 5:50. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6:50. నేటి అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుంచి 5:50. యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:10 వరకు మరియు రాత్రి 11:10 నుంచి 11:55 వరకు. వర్జం ఉదయం 8:20 నుంచి 9:55 వరకు. ఈరోజు విశేష పూజ మరియు పరిహార సూచన. హనుమంతుడికి సింధూరం సమర్పణ చేయండి. 22 జూన్ 2025 రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం, ససౌజన్యం నెలకొంటుంది. కొత్త ఒప్పందాలు వస్తున్నాయి. కొంత లాభం కూడా ఉండే అవకాశం ఉంది. పరిహారం మంగళవారం హనుమాన్ జపం చేయండి. వృషభ రాశి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఆహారంపై జాగ్రత్త. కుటుంబంలో సన్నిహితపరమైన సహకారం లభిస్తుంది. ఆర్థికంగా తొందరగా పెట్టుబడులు వాడటం మంచిది కాదు. పరిహారం నల్ల నువ్వునార్చన శనివారం చేయండి. మిథున రాశి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబపరంగా మధుర స్వభావం కొనసాగుతుంది. ఆర్థికంగా హైలైట్. ఈరోజు త్రిపుష్కర యోగం వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం ఉదయం మంత్రపఠనం చేయండి. కర్కాటక రాశి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. బంధువులతో మమకారం. ఆర్థికంగా కూడా లాభాలు, ఆశయాలు ఉన్నాయి. పరిహారం జపపూజ చేయండి. సింహరాశి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుటుంబానికి సానుభూతి, సౌభాగ్య వాతావరణం. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పెద్ద పురోగతి ఉంటుంది. పరిహారం లక్ష్మీదేవిని పూజించండి. కన్యరాశి ఆరోగ్యం గమనించి జాగ్రత్తగా వహించండి. కుటుంబ సంబంధాలు బలంగా ఉన్నాయి. ఆర్థికంగా తక్కువగా ఖర్చు ఉంటుంది. పరిహారం శనివారం నల్ల నువ్వులు ధరించి జపం చేయండి. తులారాశి ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబ విషయాలు సక్సెస్. వ్యాపార ఉద్యోగాలకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఆర్థికంగా లాభ సూచన ఉంది. పరిహారం సరస్వతీదేవిని పూజించండి. వృశ్చిక రాశి ఆరోగ్యంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. మానసిక శాంతిపై దృష్టి పెట్టండి. కుటుంబంలో సపోర్టు ఉంటుంది. ఆర్థిక స్థిరత. పరిహారం హనుమంతుని సింధూరం సమర్పణ చేయండి. ధనుస్సు రాశి ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో సంభాషణలు సాఫీగా ఉంటాయి.
ఉద్యోగంలో గ్రూప్ వర్క్లో విజయం సాధిస్తారు. ఆర్థిక మాన్యం ఉంది. పరిహారం: శనివారం లేదా మంగళవారం ఇష్టదేవతలకు పూజ చేయండి. మకర రాశి. ఆరోగ్యం సహజంగా ఉంటుంది. కుటుంబ విషయాలు నిటారుట పడతాయి. ఉద్యోగంలో పెరుగుదలతో పాటు కొంత పనిభారాన్ని ఎదుర్కొంటారు. ఆర్థికంగా సామాన్య స్థిరత. పరిహారం: నిత్యం హనుమాన జపం చేయండి. కుంభరాశి. ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు, ఆదాయం ఉంటాయి. పరిహారం: సరస్వతీదేవి లేదా లక్ష్మీదేవిని పూజించండి. మీనరాశి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు, ప్రగతి కనిపిస్తుంది. ఆర్థిక ఖర్చులపై నియంత్రణ అవసరం. పరిహారం: సరస్వతీదేవి గుడిలో దీపం పెట్టండి. రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.